దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనం హాగరు జీవితం నుండి కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. హాగరు ఒక బానిస, అబ్రహాం దగ్గర ఉండే ఒక సాధారణమైన బానిస. తనకంటూ ఒక గ్రేటెస్ట్ స్పెషాలిటీ ఏం లేదు, తనకంటూ ఉన్నది ఏదీ లేదు తన జీవితంలో. అయితే ఆమె జీవితంలో నుండి మనం ఎంతో గొప్ప లెసన్ నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసుకుందాము. ఈ చెప్పబోయే ప్రీచింగ్ మొత్తం ఆదికాండము 16వ అధ్యాయము. ఆ అధ్యాయం మొత్తం చదివినప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం అక్కడ మీకు దొరుకుతుంది. సో తెలుసుకుందాం ఏం జరుగుతుంది అని చెప్పి ఆ 16వ అధ్యాయంలో. అబ్రహాము, సారా వాళ్ళిద్దరూ దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ట్రావెల్ చేస్తూ ఉంటారు. దేవుడు చెప్తారు అబ్రహాంకి, నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్తారు. సో అబ్రహాం, తన వైఫ్, తన ఫ్యామిలీ అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ మూమెంట్లో తనకి ఏజ్ అయిపోతుంది చాలా. అలాంటి ఆ మూమెంట్లో శారాకి వచ్చే ఒక కోరిక ఏంటంటే, నేను నా భర్తకి సంతానాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాను, అయితే అట్లీస్ట్ ఈ హాగరు, ఈ బానిసని నా భర్త దగ్గరికి పంపించి తన ద్వారా అయినా సరే తనకొక సంతానాన్ని ఇవ్వాలి అని తను ఆశపడింది. ఎప్పుడైతే తను అలాగా ఆశపడిందో, ఎప్పుడైతే తను అలాగా చేయడానికి ఇష్టపడిందో, తన భర్త దగ్గరికి ఆ బానిస అయిన హాగరుని పంపిస్తుంది. తను ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు ఆ హాగరు ఎప్పుడైతే గర్భిణీగా ఉంటుందో ఆ మూమెంట్లో ఈ యొక్క సారా మనస్సులో చాలా జలసీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నాకు గర్భం లేదు, కానీ ఒక బానిసకి గర్భం వచ్చింది. అలాంటి కైండ్ ఆఫ్ ఒక జలసీ తన హార్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, దాని ద్వారా తనకి గర్భం లేదు అండ్ తనకి గర్భం ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ అక్కడ ఒక హైరార్కీ లెవెల్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయేమో, మారతాయేమో అని చెప్పి తను భయపడుతుంది కూడా. బికాజ్ ఆఫ్ దీస్ 2 రీజన్స్ తను ఏమి చేసేదంటే, ఆ హాగరుని చాలా టార్చర్ చేసేది. ఆ హాగర్కి ఈవెన్ ఒక గర్భవతి అయిన స్త్రీ అని కూడా చూడకుండా తనకి చాలా కఠినమైన పనులని చెప్పేది. అలాంటి పరిస్థితుల్లో తన యజమానురాలి ఇంటెన్షన్స్ని అర్థం చేసుకుని, తన యజమానురాలు పెట్టే ఆ బాధలని భరించలేక ఒక గర్భిణి అయిన స్త్రీ అన్నిటినీ వదిలేసి పారిపోతుంది అరణ్యంలోకి. అలాగ వెళ్ళిపోతూ ఉన్న ఆ గర్భిణీ స్త్రీతో దేవుడు చెప్పే ఒక మాట ఏంటంటే, నువ్వు వెనక్కి వెళ్ళు, నీ యజమానురాలి చేతి కింద నువ్వుండు. ఇక్కడ న్యాయం ఎక్కడుంది? ఒకసారి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాము. ఒక గర్భిణీ స్త్రీ ఒక కుటుంబం అండర్లో ఉంది, తనకంటూ ఏమీ లేని ఒక కేవలమైన ఒక చిన్న బానిస తను, అంతే. అలాంటి ఒక స్త్రీ అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా ఏమీ చేయలేను అని చెప్పి తను అరణ్యంలోకి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి తనతో చెప్పిన మాట, నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద ఉండాలి అని చెప్పి. ఒక హ్యూమన్ బీయింగ్గా మనం ఇది ఆలోచించినప్పుడు ఎలాగ మనం థింక్ చేస్తాం? దేవుడు అన్యాయం చేస్తున్నాడా ఇక్కడ? లేదు దేవుడు పక్షపాతం చూపిస్తూ ఉన్నాడా? అబ్రహాం ఫ్యామిలీ వైపు దేవుడుండి హాగర్కి అన్యాయం చేస్తున్నాడా? లేదా పక్షపాతం చూపిస్తూ దేవుడు అక్కడ హాగర్ని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళమంటూ ఉన్నాడా? లేదు. మనం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు, మన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. అయితే ఇక్కడే మనం ఒక గ్రేటెస్ట్ లెసన్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే హాగరు మళ్ళా తిరిగి వెళ్తుందో, అంతకు ముందే దేవుడు చెప్పే ఒక మాట ఏంటంటే, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, నీ గర్భంలో ఉన్న ఆ బిడ్డకి ఏమీ కాదు, అతడు తన సహోదరుల ఎదుట నివసిస్తాడు. తన నేచర్ గురించి చెప్తారు, తన క్యారెక్టర్ గురించి చెప్తారు, బట్ ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ కూడా ఇస్తారు. ఏంటంటే, తను ఒక జనం అవుతాడు. రైట్?
అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆ ఒక్క లెసన్ ఏంటంటే, హాగరు జీవితం ద్వారా సమ్టైమ్స్ గాడ్ మనం ఏ పరిస్థితుల్లో నుంచి అయితే వెళ్ళిపోవాలి అనుకుంటామో, ఏ పరిస్థితులు అయితే ఇది నా వల్ల కాదు, నేను ఉండలేను ఇక్కడ అనే ఆ ఫేజ్ నుంచి మనం పారిపోతూ ఉండటానికి ట్రై చేస్తామో, గాడ్ మళ్ళా తిరిగి నువ్వు అదే ఫేజ్కి వెళ్ళు అని చెప్తారు. గాడ్ మళ్ళా నిన్ను తీసుకొచ్చి అదే ప్లేస్లో, అదే పొజిషన్లో ఉంచుతారు. ఎందుకు అని మనకి చాలా ప్రశ్నలు రావచ్చు. నేను ఇక్కడ ఉండటానికి ఇష్టపడట్లేదు అని చెప్పి మనం ఎంతైనా ఏడవచ్చు. బట్ గాడ్ చెప్పే ఒకే మాట ఏంటంటే, ఇది నీ సమయము, ఈ టైంలో నువ్వు ఈ ఫేజ్లో ఉండాలి, ఈ టైంలో నువ్వు ఈ కష్టం అనుభవించాలి, ఈ టైంలో వీటన్నిటిని నువ్వు భరించాలి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎలాగైతే హాగరు జీవితంలో నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను చూస్తున్నాను. అదే తర్వాత ఓసెస్లో మనం చూసేది ఏంటంటే, హాగరు ఇచ్చే డైరెక్ట్ స్టేట్మెంట్ దేవుడి గురించి, నన్ను చూసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు, చూస్తూ ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. రైట్, తనకి పెట్టిన పేరు చూచుచున్న దేవుడు అని చెప్పి, అలాంటి చూస్తూ ఉన్న దేవుడు హాగర్ని మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే తనని నాశనం చేయడానికి కాదు, ఎందుకంటే తన బిడ్డని ఆశీర్వదించడానికి, తన సంతానం మొత్తాన్ని ఆశీర్వదించడానికి. యాజ్ లైక్ దాట్ మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం చాలా క్లియర్గా, చాలా స్పెసిఫిక్గా ముందుకు వెళ్తూ ఉంటామో, కొన్ని ఫేజెస్ రావచ్చు లైఫ్లో. ఆ ఫేజ్లో మనం చాలా దిగాలు పడిపోవచ్చు, మనం చాలా బలహీనంగా అయిపోవచ్చు. ఆ ఫేజ్ నుండి మనం ఎప్పుడు బయటకు వచ్చేస్తామా అని మనం ఎదురు చూస్తూ పరిగెడుతూ ఉండొచ్చు. కానీ నిజంగా సమ్టైమ్స్ గాడ్ మళ్ళా తిరిగి మనకి అదే ఫేజ్లో పెడతారు, మళ్ళా తిరిగి మనల్ని అదే ఫేజ్లో నిలబెడతారు, అదే పరిస్థితుల్లో, అదే పీపుల్ మధ్యలో నిలబెడతారు. ఎందుకు అంటే మనల్ని అవమానపరచాలని కాదు, నిన్ను అవమానపరచాలని కాదు. ఒక గొప్ప ఆశీర్వాదము ఆయన ప్లాన్ చేసి ఉన్నారు. ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలి అంటే ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఆ కొంచెం శ్రమని నువ్వు అనుభవించి తీరాలి. ఒకవేళ తెలుసుకుందాము, అదే మూమెంట్లో హాగరు వెనక్కి తిరిగి వెళ్లకుండా, దేవుడి మాటని కాదని, దేవుడి చిత్తాన్ని కాదని ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఏం జరిగేది? డెఫినెట్గా తను చనిపోయి ఉండేది. డెఫినెట్గా తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే వెనక్కి తిరిగి వెళ్ళిందో, ఆ మూమెంట్లో తను శ్రమ పడింది. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని వేస్లో తను చాలా శ్రమ పడింది. కానీ ఆ శ్రమ అంతటికీ తగిన ప్రతిఫలాన్ని దేవుడు తనకిచ్చాడు తన బిడ్డ రూపంలో. అదే రీతిలో నువ్వు ఏ యాంగిల్లో కష్టపడుతున్నావో నాకు తెలీదు, ఏ వేలో కష్టపడుతున్నావో నాకు తెలీదు, ఏ రీతిలో నువ్వు కష్టాలని అనుభవిస్తూ ఉన్నావో, ఏ ఫేజ్లో ఉన్నావో మేబీ నాకు తెలీదు. బట్ ఈ మెసేజ్ ద్వారా ఒక్కటి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఒక పర్పస్తో, చాలా క్లియర్ పర్పస్ఫుల్గా నిన్ను ఈ ఫేజ్లో ఉంచాడు. ఈ ఫేజ్ని దాటి నువ్వు ఎప్పుడు బయటికి వెళ్దాము, ఈ కష్టాలని దాటి నేను ఎప్పుడు బయటికి వెళ్తాను అని నువ్వు చాలా థింక్ చేయొచ్చు. కానీ అది ఆయన నిర్ణయ కాలమందు మాత్రమే జరుగుతుంది. సో మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, ఆయన మీద నమ్మకం ఉంచి ఈ ఫేజ్ని, నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్న ఆ కొంచెం టైం పీరియడ్ని నమ్మకంతో ఎదుర్కోవాలి, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప మేలును నీ మీదకి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాము. ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. తండ్రి రాజా, నీకు స్తోత్రం ప్రభువా. అయా, మా జీవితాల్లో ప్రభువా ఎన్నో రకాలైన ఫేజెస్లో మేము ఉండొచ్చు, ఎన్నో రకాలైన ఇరుకులతో, ఇబ్బందులతో మేము ఉండొచ్చు. అయితే తండ్రి, మీరు మాతో ఉన్నారు. హాగరు జీవితం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే అయ్యా, కొన్నిసార్లు మీరు మాతో ఉంటారు, కానీ మేము చేస్తూ ఉన్న ప్రతి పనిలో మీరు ఉంటారు, కానీ మాకు సఫలత లేకపోవచ్చు.
ప్రభువా, ఆ కష్టకాలంలో నుండి మేము బయటికి వచ్చేయాలని ఎంత ప్రయత్నించినా మీరు మమ్మల్ని తిరిగి అదే స్థానంలో ఉంచొచ్చు. ఎందుకంటే మమ్మల్ని ఆశీర్వదించడానికి. ఆ ఫేజ్లో ఉండే ఆ కృపని మీరు మాకు అనుగ్రహించండి. ఆ కష్టాలని నమ్మకంతో, విశ్వాసంతో ఎదుర్కొనే ఆ గొప్ప ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాను నా తండ్రి. ఆమేన్.